చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారట విడుదల రజని. గత కొంతకాలంగా విడుదల రజని టీడీపీ పార్టీలోకి వెళుతుందని చాలా రకాల వార్తలైతే వినిపిస్తోంది. ప్రస్తుతం విడుదల రజని రాబోయేటువంటి విషయం గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో చంద్రబాబు నాయుడు ఆమెకు ఆఫర్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో విడుదల రజని రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోకి అఫీషియల్గా అయితే మరి రాబోతోందని అందరూ కూడా నిర్ణయించుకుంటున్నారు. సో త్వరలోనే విడుదల రజని టీడీపీలోకి వస్తున్నటువంటి ఈ వార్తలకి సంబంధించి నిజంగా కొత్త అస్త్రం అయితే ప్రయోగిస్తున్నట్టుగా సమాచారం. వైసీపీ పార్టీ నుంచి తనకి ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. తన ఓటమికి కారణం సొంత పార్టీ అంటూ చెప్తున్నారు. పలు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు సాగించినటువంటి ఈ తరుణంలో మరి నిజంగానే లెక్కలైతే భారీగా మారిపోయింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సమీకరణాలు వేగంగా మారిన తరుణంలోనే జగన్మోహన్ రెడ్డికి చెప్పానని కానీ ఆయన వినిపించుకోకుండా మరి ఆయన నాకు ఇచ్చిన సీట్ నుంచి గెలవలేకపోయానంటూ చంద్రబాబు విషయంపై మరి ఆయన ఇచ్చిన ఆఫర్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి కారణంగా చెప్తోంది విడుదల రజని. అందుకే టీడీపీ పార్టీలోకి రావడానికి విడుదల రజని ఏమాత్రం ఆలోచించలేదట. నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరడానికి విడుదల రజని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుందని, త్వరలోనే జాయిన్ కావడం మాత్రం ఆలస్యం ఇంకా చేయబోనంటూ చెప్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఆమె టీడీపీలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారట. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసిన పాపం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఎక్కడ రిస్క్ తీసుకోకుండా ముందుకెళ్లాలి, లేకపోతే తన ఉనికినే ఇప్పుడు ఇబ్బంది పెట్టుకునేటువంటి పరిస్థితి టీడీపీ కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు పార్టీలోకి రజనీ వెళ్లడాన్ని స్వాగతిస్తోంది టీడీపీ.